విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి సలసాని రాఘవేంద్ర గారు కోసం ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. చిన్నతనం నుంచి కష్టపడి ఉన్నత స్థాయిలో ఎదిగి సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల్లో పనిచేసి నాయకునిగా ఎదిగి ఒక కోఆపరేటివ్ వ్యవస్థలో తనకున్న స్థానాన్ని నిలబెట్టుకొని ఈరోజు వేల కోట్ల టర్నోవర్ జరుగుతున్న విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉండడం నిజంగా విశాఖపట్నానికి గర్వకారణం. అంటే సహకార సంఘాల్లో కష్టించే వ్యక్తి తన కష్టంతో తన ఎదుగుదలతో పాటు తన ఒక సంస్థకి చైర్మన్గా ఉన్న తర్వాత అది జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఆ సంస్థ ఉన్నత స్థాయికి వెళ్తాదని అనడానికి నిదర్శనం రాఘవేంద్ర గారు. నిజంగా కోఆపరేటివ్ బ్యాంక్ 110 ఏళ్ళ చరిత్ర కలిగి ఈరోజు వార్షికోత్సవాలు జరుపుతున్నాయంటే ఈ టైంకి ఇంత అభివృద్ధి చెందిందంటే ఇలాంటి మహానుభావులు ఎంతోమంది దీన్ని కృషి చేసి ఆంజనేయులు గారి తాలూకు అడుగుజాడలను నడుస్తూ ఈరోజు ఈ స్థాయిని అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇది మరింత అభివృద్ధి చెందుతుంది అని ఆయన భావనలో వ్యక్తం చేశారు. ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ 110 సంవత్సరాల వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రస్తుత విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి సలసాని రాఘవేంద్ర గారితో మనం ఉన్నాం. ఇది ఏ సంవత్సరం ఇది ప్రారంభించారు, ఇప్పుడు 2025 నాటికి 110 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. దీని అభివృద్ధి కార్యక్రమాలు ఎలాగున్నాయో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇది బ్యాంక్ ఎప్పుడు స్థాపించారు, ఫౌండర్స్ ఎలాగో, అప్పటికి ఈ 110 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం చెప్పండి సార్. మీరు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916 ఫిబ్రవరి 5వ తేదీన దీని కార్యకలాపాలు ప్రారంభించింది. అంటే ఇది 109 సంవత్సరాలు పూర్తి చేసుకుని 110వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మొన్న 5వ తారీఖున నిజానికి జరుపుకున్నాం. సరే, వివిధ కారణాల రీత్యా ఈ 110వ వార్షికోత్సవ సంబరాలని ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది నాటి దేశభక్తులు విశాఖపట్నం కేంద్రంగా ఈ సంస్థను స్థాపించారు. మనందరికీ తెలుసు, 110 సంవత్సరాల క్రితం అని అంటే విశాఖపట్నం ఒక చిన్న పట్టణం. ఆ రోజున విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాచీన సంస్థల్ని కనుక మనం చూస్తే సింహాచలం దేవస్థానం, కేజీహెచ్, మన కలెక్టర్ ఆఫీసు, ఏవిఎన్ కాలేజీ, ఇట్లాంటి సంస్థలే అత్యంత ప్రాచీనమైనవి. వాటి తర్వాత సరసన చేరగలిగినటువంటి సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. ఆ రకంగా ఆనాటు శ్రీపతి భద్రయ్య పంతులు గారు, వ్యాపా కామేశం పంతులు గారు, మదిరి సుబ్బారావు గారు, మద్ది పట్టాభిరామరెడ్డి గారు, పూళ్ళ రామారావు గారు, ఇటువంటి పెద్దలు ఆనాడు ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ని స్థాపించారు. వారు ఎవరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఆ రోజుల్లోనే బారిస్టర్లు కూడా చదువుకున్నటువంటి పెద్దలు న్యాయవాదులుగా పనిచేస్తూ ఇటువంటి ఒక సహకార సంస్థని స్థాపించడం ద్వారా ఇది సమాజానికి ఉపయోగపడాలని, ఏదో వాళ్ళ సొంత వ్యాపార సంస్థ కాదు, ఇది వారి కుటుంబాల కోసం ఈ సంస్థను స్థాపించాల. ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి సామాన్య ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, ఆర్థిక చేయూతని అందించడానికి ఈ సంస్థను ఆ రోజు పెట్టారు. ఆనాడు ఇంకా జాతీయోద్యమం శైశవ దశలో ఉన్నటువంటి రోజులు. ఆ రోజుల్లో సమాజాన్ని జాతీయ భావాలు వ్యాప్తి చెందటానికి 3 ప్రధాన స్రవంతులు పనిచేసినాయి. ఒకటి ఖాదీ ఉద్యమం, గాంధీ గారి ఖాదీ ఉద్యమం. రెండవది గ్రంథాలయ ఉద్యమం. మూడవది సహకార ఉద్యమం. ఈ 3 స్రవంతులు కూడా మన జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి రంగాల్లో ముఖ్యమైనవి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చెందినటువంటి వారం. మద్రాసు ప్రొవిన్షియల్ ప్రాంతం అంటారు దీన్ని, ఎందుకంటే తెలంగాణ ప్రాంతం దీనిలో లేదు. ఆనాడు మద్రాసు ప్రొవిన్షియల్ దీనిగా మద్రాసు రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో మన విశాఖపట్నం ప్రాంతం, కోస్తా జిల్లాలనేవి ఉన్నాయి. ఆనాడు కోఆపరేటివ్ వ్యవస్థ 1904లో చట్టరూపం దాల్చింది. మొదటి చట్టం 1904లో భారతదేశంలో వచ్చింది. ఆ చట్టానికి అనుగుణంగా సహకార సంస్థల స్థాపన ప్రారంభమైంది.
మద్రాస్ రాష్ట్రంలోనే తొలి అర్బన్ బ్యాంక్ కూడా ఏర్పాటైంది. కాంచీపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, కాంజీవరం కోఆపరేటివ్ బ్యాంక్ అంటారు. ఆ బ్యాంక్తో ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బ్యాంకుల స్థాపన ప్రారంభమైంది. వాటిని సహకార సంస్థలు అనేవారు, సహకార క్రెడిట్ బ్యాంకులు అనేవారు. బ్యాంకింగ్ లైసెన్స్ ఏమీ లేదు. రిజర్వ్ బ్యాంకు 1929లో పుట్టింది, కానీ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 1916లో పుట్టింది. కోఆపరేటివ్ బ్యాంకులు, అనేక బ్యాంకులు స్వాతంత్రానికి ముందే పుట్టినాయి. అందువలన చాలా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో మనం దేశంలో ఉన్నటువంటి సహకార వ్యవస్థను చూడవచ్చు. వాటిల్లో భాగంగానే మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటు చేయబడింది. ఇది ఆనాటి పెద్దల యొక్క దార్శనికతతో ఇది ఏర్పాటు చేశారు. ఆనాడు చిన్న పట్టణంగా ఉండేది. ఆ రోజుల్లో 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు అప్పులు ఇచ్చేవారేమో నాకు తెలియదు. కానీ ఆనాడు సాధారణ ప్రజలకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈ ఆర్థిక చేయూతను అందించడానికి ఈ సంస్థ ప్రారంభించారు. ఇది ఒకే ఒక్క బ్రాంచ్గా 1983 వరకు పనిచేసింది. అప్పట్లో దీనికి బ్రాంచీలు లేవు. 1982లోనే దీనికి లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇచ్చింది. అప్పటి వరకు లైసెన్స్ లేకుండానే బ్యాంకుగా పనిచేసింది. సో అక్కడ ఆ రోజుల్లో 1983లో ఎన్నికలు జరిగి, ఆ ఎన్నికల్లో ఈ నగరంలో అప్పటికే గుర్తింపు పొందినటువంటి కార్మిక నాయకులుగా ఉన్న మానవ ఆంజనేయులు గారు చైర్మన్గా ఎన్నికయ్యారు. వారు ఎన్నికైన తర్వాత దీన్ని ఈ ఒక చిన్న పట్టణానికి పరిమితమైనటువంటి, చిన్న ప్రాంతానికి పరిమితమైనటువంటి సంస్థగా కాకుండా, సహకార సంస్థలు వాటి విలువలకు కట్టుబడి ఉన్నంతకాలం వాటిల్ని మూసేయాల్సినటువంటి అవసరం కానీ, వాటి యొక్క దెబ్బతింటం అనేటువంటిది కానీ ఉండదు. అందుకని అది కోఆపరేటివ్ బ్యాంకా, ప్రైవేట్ సంస్థ, ఇవాళ అనేక ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఈవెన్ గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా అనేక తప్పులు జరిగినాయి. ఐసిఐసిఐ బ్యాంకుల గురించి చాలా గొప్పగా చెబుతారు. దాని సిఎండిగా ఉన్నటువంటి చందా కొచ్చర్ గారి మీద ఎందుకు కేసులు ఉన్నాయి, ఇవాళ ఏమి మోసాలు చేశారనేటువంటి కేసులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? అందుకని దాన్ని మోసగించేటువంటి వ్యక్తులు అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నారు. సహకార వ్యవస్థలో కూడా దురదృష్టవశాత్తు అక్కడక్కడ ఉండొచ్చు. బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 44 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉన్నాయి. వీటిల్లో 22 బ్యాంకులు, అంటే 50% బ్యాంకులు 100 సంవత్సరాలకు పైబడినటువంటి బ్యాంకులు ఉన్నాయి. ఎలా బతికినాయి? 100 సంవత్సరాల పాటు ఎలా పనిచేస్తున్నాయి? సహకార విలువల్ని పాటించకుండా, సిద్ధాంతాలను పాటించకుండా, ప్రజల విశ్వాసాన్ని పొందకుండా 100 సంవత్సరాలకు పైగా ఎలా పనిచేయగలవు? కాబట్టి ఇవన్నీ, వీటిని ఖచ్చితంగా ఒక కోణం నుంచి కొంత విష ప్రచారం కూడా జరిగింది. ఉన్నదానికన్నా ఎక్కువ చేసి వీటి పట్ల భయాందోళనలు వ్యాపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక చిట్ ఫండ్ కంపెనీ ఏం చేసింది? దానికి కొన్ని పత్రికలు కూడా ఉన్నాయి, దానికి ఒక మీడియా కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారు? కోఆపరేటివ్ బ్యాంకుల మీద దుష్ప్రచారం చేసి ఇక్కడ నుంచి ప్రజలు భయపడే డిపాజిట్లు తీసుకుని తమ సంస్థలో డిపాజిట్ చేసుకునేటట్టు కూడా చేసుకున్నారు. వారికి ఆ హక్కు ఉందా? వారికి ఆ హక్కే లేదు. వాళ్ళకి కేసులు నడుస్తూ ఉన్నాయి. అందుకని ఇవాళ పైన కనపడేటువంటి ప్రతిదాన్ని మనం విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు. కోఆపరేటివ్ బ్యాంకులు అనేవి ప్రజల సంస్థలు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ప్రజాస్వామ్యం బ్రతుకుద్ది. ఇవాళ మన పార్లమెంటు ప్రజాస్వామ్యమే. మనం ఓటేస్తున్నాం, 5 సంవత్సరాల దాకా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం అందామా? ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అందాం? కాబట్టి అట్లాంటి ఇవన్నీ అన్ని రంగాలకి ఇవి వర్తిస్తాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకో విషయం ఏంటంటే, ఈ గ్లోబలైజేషన్లో, అంటే ఈ ప్రపంచం మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ బ్యాంకింగ్ రంగ కానివ్వండి, ప్లస్ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థలు కానివ్వండి, ఇవి ఏ డెవలప్మెంట్లో జరుగుతున్నాయి మీకు ప్రజలకి చాలా అందుబాటులో, అంటే వితిన్ సెకండ్స్లో లావాదేవీలు చేసే దీంట్లో వచ్చి ఈ టైంలో అంటే ఈ అభివృద్ధి అవుతున్న ఈ పరిస్థితుల్లో కోఆపరేటివ్ బ్యాంకులు మనుగడ ఏ విధంగా ఉంటుంది? కస్టమర్ ఖాతాదారులు మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? సహకారం అనేది మానవ జీవితంలో అంతర్భాగం. మనుషులు లేకుండా సమాజం ఉండదు. మనుషులు ఉన్నంతకాలం సహకారం కూడా ఉంటుంది. ఒకరికొకరు సహకరించుకోకుండా మానవుడు ఈ స్థాయికి రాలేదు. భవిష్యత్తు కూడా లేదు మానవుడికి. మానవుడి యొక్క భవిష్యత్తు అనేది పరస్పర సహకారంతోనే మానవ జీవితం ఉంటుందని సహకార రంగంలో పనిచేసే వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రజల అవసరాల కోసం పుట్టింది ఈ సహకార వ్యవస్థ.
ప్రభుత్వాలు ప్రజలందరి యొక్క సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించలేవు. తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవటానికి ప్రజలు పెట్టుకునే ఇక సహకార సంస్థ. సో అటువంటి సహకార సంస్థల యొక్క మనుగడ అనేటువంటిది ఎన్ని వ్యవస్థల్లో ఎన్ని మార్పులు వచ్చినా ఉంటాయి. ఇవాళ ఉదాహరణకి మన దేశంలో లేకపోతే ప్రపంచంలో కార్పొరేటీకరణ విపరీతంగా జరుగుతూ ఉంది. ఆ కార్పొరేటీకరణకి ప్రపంచీకరణకి చెప్పారు. ఈ ప్రపంచీకరణకి ఆద్యులు ఎవరు? అభివృద్ధి చెందినటువంటి అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు. ఇవాళ ఏం చేస్తున్నారు? ట్రంప్ గారు వచ్చి ఏం చేశారు? సుంకాలు ఎందుకు పెంచుతున్నారు? ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఇంతకుముందు వారి వస్తువులను అమ్ముకోవడానికి మన దేశంలో ప్రపంచీకరణ కావాలన్నారు. ఇప్పుడు ఇతర దేశాలు కూడా తమ వస్తువులను తయారు చేసి అమెరికాలో అమ్ముతూ ఉంటే వారి మనుగడ కోసం వారు ఆంక్షలు పెట్టుకుంటూ ఉన్నారు. అందుకని ఇవాళ ప్రపంచీకరణ పేరుతోనో లేకపోతే కార్పొరేటీకరణ పేరుతోనో లేకపోతే ఆధునికమైనటువంటి బ్యాంకింగ్ కారణంగానో సహకార సంస్థలు దెబ్బతింటాయి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ మన దేశం లాంటి దేశాన్ని తీసుకుంటే ఇవాళకి కూడా పేదరికం అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలోనే అత్యధిక మంది పేదలు ఉన్నటువంటి దేశం భారతదేశం. సామాన్య ప్రజలు ఉన్నటువంటిది భారతదేశం. ఇవాళ భారతదేశ శ్రామిక శక్తిలో 93% అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. కేవలం 7% మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. మరి ఇటువంటి దేశంలో సహకార వ్యవస్థలు లాంటివి లేకపోతే ఆ 93% మంది ప్రజలకి కార్పొరేట్ కంపెనీలే, కార్పొరేట్ బ్యాంకులే సహకారాన్ని, సేవల్ని అందిస్తాయా అని అంటే వారు కేవలం ఒక లెవెల్ ఆఫ్ పీపుల్కి మాత్రమే సేవలు అందించగలరు తప్ప కింది వారిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సామాన్య ప్రజలకు ఉపయోగపడేది కోఆపరేటివ్ వ్యవస్థ కాబట్టి, అది కూడా వారంతటా వారు పెట్టుకునేటువంటిది కోఆపరేటివ్ వ్యవస్థ కాబట్టి దీనిలో ఉంటారు. ఇవాళ మన సంస్థలో 1,11,000 మంది షేర్ హోల్డర్లు ఉన్నారు. ఈరోజు 1,11,000 మంది, 384 కోట్ల రూపాయల షేర్ ధనం ఉంది ఈ సంస్థలో. వారి సొంత డబ్బులై వారి పెట్టుబడిది. ఇది కాక మరొక 500 కోట్ల రూపాయల సొంత నిధులు మన సంస్థ ఉన్నాయి. మన రిజర్వ్ నిధులు 110 సంవత్సరాలుగా మనం రిజర్వులు పోగేసి ఉంచినటువంటి నిధులు ఉన్నాయి. వీటితో పాటు ఒక 100 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి సొంత ఆస్తులు, 17 సొంత భవనాలు ఉన్నాయి మన సంస్థకి. సో ఈ రకంగా ఈ సంస్థ ప్రజల యొక్క సంస్థగా ఇది ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. దీనికి ఎటువంటి డోకా ఉండదు. మానవ జాతి ఉన్నంత వరకు సహకారం అనేది ఉంటుంది. ఇవాళ లాటిన్ అమెరికన్ దేశాల్లో మొన్ననే ఇప్పుడు అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పిలిపించింది, నేను పిలిపివ్వలా. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పిలిపివ్వలా, ఐక్యరాజ్య సమితి పిలిపించింది. ఏమని చెప్పారు? సహకార సంస్థలు మాత్రమే మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించగలవు. అంతరాలు లేని సమాజ నిర్మాణం సహకార సంస్థలు ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఐక్యరాజ్య సమితి పిలిపించింది. నేనేమి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఆ మాట పిలిపివ్వట్లా. అందుకని ఎందుకు ఆ పిలిపించారు? ఇవాళ ఆఫ్రికన్ దేశాల్లో కొన్ని దేశాల యొక్క జీడిపిలో మోర్ దాన్ 30% జీడిపిని సహకార సంస్థలు అందిస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో కూడా భారతదేశ జీడిపిలో 10% జీడిపిని సహకార సంస్థలు అందిస్తూ ఉన్నాయి. సహకార సంస్థలు ఇవాళ ఇఫ్కో, అమూల్, క్రిబ్కో లాంటి జైంట్ కంపెనీలు ఉన్నాయి. యూరోప్లో నెదర్లాండ్స్లో ఉన్నటువంటి రెబో బ్యాంక్ అనేటువంటిది ఇవాళ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుల కన్నా పెద్దది. అందుకని సహకార సంస్థల యొక్క అవసరం లేదనేటువంటి క్వశ్చన్ లేదు. ఈవెన్ అమెరికాలో సబ్ప్రైమ్ కారణంగా 2008లో పెద్ద సంక్షోభం వచ్చి అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దెబ్బతిన్నా క్రెడిట్ యూనియన్లుగా పిలిచేటువంటి కోఆపరేటివ్ సంస్థలు మాత్రం దెబ్బతిల్ల. కారణం ఏంటి అంటే కోఆపరేటివ్లకి ఇన్హెరెంట్గా స్ట్రెంగ్త్ ఉంది, అంతర్లీనమైనటువంటి శక్తి సహకార సంస్థలకు ఉంది. కాబట్టి ఈ బ్రతికి బట్టగడితే ప్రజలు ఉన్నంత వరకు సహకార సంస్థలు ఉంటాయని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పాలకవర్గం కానీ దీని సభ్యులు కానీ దృఢంగా నమ్ముతూ ఉన్నాం. సార్ ఇంకోటి ఏంటంటే వాణిజ్య బ్యాంకులు కానివ్వండి, అయితే కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు మధ్యలో తేడా మీ కోఆపరేటివ్ బ్యాంకుల సహకారం దీని మీద ఎట్లా ఉంది? ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకులు నిర్వహించాల్సిన పాత్ర చాలా భిన్నమైంది. వాణిజ్య బ్యాంకులు వాణిజ్య దృక్పథంతో పనిచేస్తాయి. ఇవాళ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, సమాజానికి సేవ చేయటం కోసం ఏమైనా బ్యాంకులు పెట్టారా? లాభాలు సంపాదించడానికి అది కూడా ఒక వ్యాపార సంస్థే.
కాబట్టి ఇవాళ 30%, 33%, 36% కూడా వసూలు చేస్తున్నటువంటి బ్యాంకుల పేరుతో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పేరుతో అనేక సంస్థలు పుట్టుకొస్తూ ఉన్నాయి. వాటికి భిన్నమైనటువంటివి వీటి కూడా లాభాలు సంపాదించాలి, లాభాలు ఉండాలి. ఈ సంస్థలు కూడా లాభం ఉంటేనే, నష్టాల్లో ఉన్న సంస్థ దగ్గరికి ఎవరు రారు. ఏమో నా డబ్బులు పెడితే మునిగిపోతాయి అనుకుంటారు. కాబట్టి లాభాలు ఉండాలి. కానీ లాభాలు సంపాదించుకోవడానికి లాభాలు కాదు. ఈ లాభాలు సంపాదించుకున్న నేను చైర్మన్గా ఉన్నాను, నాకేంటి వస్తుంది? సాధారణ సభ్యులకి ఏ రకమైనటువంటి డివిడెండ్ వస్తుందో చైర్మన్కైనా ఇతర డైరెక్టర్లకైనా అదే వస్తుంది. అందుకని నాకు 2 లక్షలకు మించి షేర్ ధనం ఉండటానికి ఈ బ్యాంకులో ఎవరికి అవకాశం లేదు. 2 లక్షల రూపాయలు మాత్రమే నాకు షేర్ ధనం ఉంది. గత సంవత్సరం 12% డివిడెండ్ ఇచ్చాం. 24,000 రూపాయలు నాకు వచ్చింది. నా భార్య మెంబర్ కాబట్టి ఆమెకే 24,000 వచ్చింది. అంతవరకే తప్ప అంతకు మించి ఆశించేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి వారికి లేదు. కానీ వాణిజ్య బ్యాంకుల్లో ఏం జరుగుతూ ఉంది, వాణిజ్య సంస్థల్లో ఏం జరుగుతూ ఉంది? అందుకని వీటి పనితీరులోనే భిన్నత్వం ఉంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ అనేది సహకార సిద్ధాంతం. దీనిలో ఉన్నటువంటి సభ్యులందరూ ఒకరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ అనేటువంటి దాంతో పనిచేస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, దీనిలో ఉన్నటువంటి సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా ఈ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. ఎవరైనా అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలైతే వారికి వైద్య ఖర్చులు చెల్లించే పథకాన్ని పెట్టాం. ఎవరైనా సభ్యుడు చనిపోతే ఆ సభ్యుడి కుటుంబానికి ₹1,00,000 వరకు, 5,000 నుంచి ₹1,00,000 వరకు ఆర్థిక సహాయం ఇస్తున్నాం. వారి పిల్లలు బాగా చదువుకుంటే వారికి మెరిట్ అవార్డులు ఇస్తున్నాం. వారికి వాణిజ్య బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకి ఫర్దర్ చదువుకోవటానికి విద్యా రుణాలు ఇస్తున్నాం. ఆ రకంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పథకాలని ప్రవేశపెట్టి సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా గత 10 సంవత్సరాల్లో 30 కోట్ల రూపాయలకు పైగా ఈ సంస్థ ఖర్చు చేసింది. గత ఒక్క ఏడాది 5,55,00,000 రూపాయలు ఖర్చు చేసింది. మీ దగ్గర ఉన్న సామాజిక అంటే ఖాతాదారుడికి మీ దగ్గర వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేయాలి? వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? స్టేట్ బ్యాంకులో ఏ భరోసా ఉందో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో కూడా అదే భరోసా ఉందని మా నమ్మకం. ఎందుకనంటే అక్కడ 5 లక్షల రూపాయల వరకే డిపాజిట్లు ఇన్సూరెన్సు, ఇక్కడ 5 లక్షల రూపాయల వరకే ఇన్సూరెన్స్. అక్కడ ఏది వర్తిస్తుందో ఇక్కడ అదే వర్తిస్తుంది. బ్యాంకింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఏ సంస్థకైనా రిజర్వ్ బ్యాంక్ ఏ నిబంధన విధించిందో ఆ నిబంధనే మనకు కూడా విధిస్తున్నారు. ఒకటే దురదృష్టం ఏంటంటే, వ్యాపార సంస్థని సామాజిక సంస్థని రెండింటినీ ఒకేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ అనుకోవటమే ఇక్కడ దురదృష్టం. అందుకని మేము కోరేది ఏంటంటే, అటు ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ వీటిని చూసేటువంటి కోణంలోనే మార్పు ఉండాలి. ఇవి వ్యాపార సంస్థలు కాదు, వ్యాపారం కోసం పెట్టినవి కాదు, సభ్యుల కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటివి. మీరు లైసెన్స్ ఇచ్చారు, ఇతరులు కూడా సభ్యులు కాని వారు కూడా డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి మీరు ఎటువంటి ఇంకా అంటే మీకు సపోర్ట్ కావాలనుకుంటున్నారు? ఎటువంటి కొత్త లేకపోతే లక్ష్యాలు కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన కానీ మీకు ఏ విధంగా మీ బిజినెస్కి కావాల్సిన రిజర్వ్ బ్యాంక్ సహకారం కావాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒక విషయం, ఈ బ్యాంకు 110 సంవత్సరాల క్రితం పుట్టింది. మనమే కాదు, ఇతర కోఆపరేటివ్ బ్యాంకులు కూడా. ఏ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ నాబార్డ్ నుంచి కానీ ఎప్పుడూ ₹1 కూడా తెచ్చుకోలేదు. ఏ రోజు వారు సహాయం చేయలే. ఇవాళ ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ప్రజలు కట్టేటువంటి పన్నులను పెట్టుబడిగా పెట్టి ఆ బ్యాంకులు నడుపుతున్నారు. ఎగ్గొట్టినటువంటి వారి ప్లేస్లో బ్యాంకులు మునిగిపోకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెట్టుబడులు ఇస్తూ వచ్చింది. ఇక్కడ ఎవరూ పెట్టుబడులు ఇవ్వలే, ఇక్కడ సామాన్య ప్రజలే పెట్టుబడి పెట్టారు. కాబట్టి మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబడనివ్వాలి. వాటితో సమానంగా మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. వాటి యొక్క దృష్టికోణం వేరుగా ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ అయితే ఈ సంస్థల్ని ప్రత్యేకంగా చూడాలి. ఈ సంస్థల యొక్క ఏర్పాటు, ఈ సంస్థల స్థాపన, వీటి యొక్క లక్ష్యాలు వాణిజ్య బ్యాంకులకి భిన్నమైనవి అనేటువంటిది గుర్తించాలి. ఆ గుర్తించినప్పుడు వీటి యొక్క పాత్ర భిన్నంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వారు ఆ రకంగా ప్రోత్సహించాలి, ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ భవిష్యత్తు లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయండి? ఈ భవిష్యత్తు లక్ష్యాలనేవి మనమేదో రాబోయే 100 సంవత్సరాలకి పెట్టుకోలేం. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఈ సంస్థ ఈ ఏడాది 8,000 కోట్ల రూపాయల కార్యకలాపాలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికీ 7,700 కోట్ల రూపాయలకి చేరుకున్నాం.
బహుశా ఇంకా నెల 10 రోజులు నెల 20 రోజులు టైం ఉంది. మేము ఆ లక్ష్యానికి చేరుకోవటానికి వీలుగా మా సిబ్బందిని, సభ్యుల్ని అందరినీ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 110 సంవత్సరాల వార్షికోత్సవాన్ని కూడా ఆ సందర్భంగా ఆ మోటివేషన్కి ఉపయోగించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. రానున్నటువంటి సంవత్సరాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి విస్తరించడం అనేటువంటిది మొదటి ప్రణాళిక. దీని తదుపరి ఇతర ప్రాంతాలు కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి చిన్న పట్టణంలోనూ మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్లు ఉండేటట్టుగా భవిష్యత్తులో ముందుకెళ్ళాలి. రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈ బ్యాంకు యొక్క బ్రాంచుల్ని 2030 నాటికి కనీసం ఒక 90 నుంచి 100 దాకా తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకొని పనిచేస్తూ ఉన్నాం. ఈ సంస్థ సామాన్యుని సంస్థగానే, అది 100 బ్రాంచులైనా 200 బ్రాంచులైనా సామాన్యుని సంస్థగానే ఉండాలి. రానున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో కనీసం 10,000 కోట్ల రూపాయలకి ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు చేరుకోవాలని లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఆ దిశగా విజయం సాధించగలమని, ప్రజల యొక్క మద్దతు ఈ సంస్థకి ఉంటుందని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. 110 సంవత్సరాల కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో రాబోయే ఈ ఆర్థిక సంవత్సరానికి 8,000 కోట్ల టర్నోవర్ చేయాలని బ్యాంక్ ఆశిస్తుంది. అలాగే 110 సంవత్సరాల తర్వాత వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరింత చైర్మన్ రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ బ్యాంక్ మరింత అభివృద్ధి చెంది 1,000 కోట్ల టర్నోవర్ చేసి ఈ సహకార బ్యాంకు ద్వారా సామాన్యు నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి, విద్యార్థులకి, కష్టించి పనిచేసే వ్యక్తికి ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండి ప్రజలకు చేరువగా ఉండే విధంగా ఉంటుంది. మా బ్యాంకు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది అని రాఘవేంద్ర గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ రెండు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోనే ఒక ఉన్నత బ్యాంక్ ఎదిగినది. ఇంక దేశంలోనే ఉన్నత స్థాయికి అర్బన్ బ్యాంక్ ఎదగాలని మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ అబుల్ రాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.